అదేగా లిమిటేషన్. అట్లా చేసిండ్రు, ఒక్కడిని పట్టుకురాలే. ఇప్పుడు సబ్ ఇన్స్పెక్టరు ఎందుకు చేయలేదా అరెస్ట్ అంటే నా మీద ఉన్న సిఐ చెప్పలేదు సార్ అని. సిఐ నువ్వెందుకు అరెస్ట్ చేయలేదయా అని అంటే డిఎస్పి చెప్పలేదు అన్నాడు. డిఎస్పి మరి నువ్వెందుకు అరెస్ట్కి పోలేదా అంటే నాకు ఎస్పీ చెప్పలేదు అన్నాడు. ఎస్పీ మరి నువ్వెందుకు అరెస్ట్కి నువ్వు హుకుం జారీ చేయలేదు, ఒక జిల్లాకి పోలీస్ అధికారి కదా, నువ్వెందుకు బాధితుల మీద దాడి చేసిన వాడి, బాధితుడి మీద బల ప్రయోగంతో దాడి చేసిన దుర్మార్గుడిని నువ్వెందుకు అరెస్ట్ చేయలేదు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మిస్టర్ నాగర్ కర్నూలు ఎస్పీ అని అడిగితే నా మీద ఒకడి ఆధిపత్యం ఉన్నది సార్. ఎవరతను? డిఐజీ ఎందుకు అరెస్ట్ చేయడానికి పంపలేదు? నా మీద ఇంకొకళ్ళ ఆధిపత్యం ఉంది సార్, ఐజీ నువ్వెందుకు అరెస్ట్ చేయడానికి రాలేదంటే నా మీద డీజీపీ ఉన్నాడు సార్, డైరెక్టర్ ఆఫ్ జనరల్ పోలీస్. తెలంగాణలో ఉన్న భారతదేశ చరిత్రలో అతిపెద్ద శ్రీకాంత్ గారి వేదిక మీకు రావాలి. హైకోర్టు అడ్వకేట్, మన కేసులో ఇన్వాల్వ్ అవుతున్న వ్యక్తి. ఇక్కడ చాలా కథ వినాలి మీరు. లైను డీజీపీ గారు భారతదేశంలో అత్యంత బలమైన తెలంగాణ పోలీసులకి ఒక అధిపతి డీజీపీ గారు. అంటే డీజీపీ గారు నుంచి ఆదేశం ఐజీ గారికి, అడిషనల్ డీజీ గారికి రాలేదు కాబట్టి, అడిషనల్ డీజీ ఐజీకి చెప్పలేదు కాబట్టి, ఐజీ డిఐజీ చెప్పలేదు కాబట్టి, డిఐజీ ఎస్పీకి చెప్పలేదు కాబట్టి, ఎస్పీ డిఎస్పీకి చెప్పలేదు కాబట్టి, డిఎస్పీ సిఐకి చెప్పలేదు కాబట్టి, సిఐ ఎస్ఐకి చెప్పలేదు కాబట్టి, ఎస్ఐ కానిస్టేబుల్ చెప్పలేదు కాబట్టి, తుకారం రెడ్డిని ఆ కొమెర గ్రామారెడ్డిని టచ్ కూడా చేయలేదు. నేనెక్కడికి పోవాలి మరి ఇప్పుడు? ఇక నాగర్ కర్నూలులో 3 రోజుల దాడి తర్వాత, 3 రోజుల ధర్నా తర్వాత ఒక్కడు వీళ్ళని బలకరించిన వాడు లేడు. రోడ్డు మించినైతే లేపినరు. అనేక సంఘాలు వచ్చినాయి నాగర్ కర్నూలు. ఆడ మంచిగానే ధర్నాలు చేశారు, మంచి మనస్ఫూర్తిగా ధర్నాలు చేసే వాళ్ళు చేశారు. ఓ పచ్చి బోకర్ నా కొడుకు కూడా అక్కడికి వచ్చి కూడా ధర్నా చేసిండు. సరే వాని సంగతి పక్కన పెడదాం. వాడి నోట్లో నేనే చేయబెట్టి వాడి కొండ నాలుక బీకుతా, 4 రోజులు ఆగండి. నోట్లో చేయబెట్టి వాడి నాలుక బీకుతా, ఒక బోగోడు తిరుగుతాడు, నేనే బీకుతా వాడి నాలుక. ఆ అవకాశం ఎవరు తీసుకోదా ప్లీజ్, అదొక రిక్వెస్ట్ చేస్తాను నేను. అది నా పేటెంట్ రైట్, వాడి కొండ నాలుక బీకటం నాదే పేటెంట్ రైట్. అలాంటి బోగోడు వచ్చిండు, వాడి పక్కన పెట్టండి వాడిని. ధర్నాలు చేశారు, మనసున్న మహారాజులు వచ్చారు, ధర్నాలు చేశారు, బాగానే ఉంది, అది పోయింది, అంతవరకు బాగానే ఉంది. ఇది ఎంతకీ అరెస్ట్ కావటలే, రిమాండ్ లేదు, జైలు లేదు, హాయిగా వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు. తిరిగేటోళ్ళు ఏం చేశారంటే ధర్నా శిబిరం ఇన్ని రోజులు నడుపుతూ మా ఇజ్జత్ పోతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ది మా ఇజ్జత్ పోతుంది. ఎందుకు? ప్రపంచానికి తెలిసిపోయింది. ఈరోజు లండన్లో, అమెరికాలో ధర్నాలు చేస్తున్నారు పసిబిడ్డ కోసం. ఫలానా 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 ఉద్యమం, ఫలానా వాళ్ళు చేసిన ఉద్యమం అని లండన్లో మొదటిసారిగా విదేశాల్లో కమ్మారెడ్ల సంఘాలని దాటుకొని లండన్లో, అమెరికాలో ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీలు ఒకటై ఈ పాపకు అండగా నిలబడ్డారు. గ్లోబ్ మొత్తం, భూగోళం మొత్తం, భూగోళం మొత్తం. వాళ్ళు చెరుకు రోజు నా నోట్లో పోయిండాయా? వాటర్ వదిలేండి, చెరుకు రసం. ఆ విధంగా ఆ జిల్లాలో ఎక్కడి నుంచి ఆదేశం లేదు. చివరికి బాధితులందరినీ లెక్క పెట్టట్లేదు పోలీసులు. ప్రపంచం అంతా తెలిసిపోతా ఉంది, అయినా పోలీసులకు భయం లేదు. ఇక వాళ్ళు ఏం నిర్ణయించుకున్నారంటే, అమ్మ ధర్నా వీళ్ళే చేస్తారా, ధర్నా దాడి చేసిన రెడ్లతో కూడా చేపిస్తే ఏం ప్లాన్ అయ్యే వీళ్ళది అని జ్ఞానవంతులైన మనసున్న రెడ్ల గురించి మాట్లాడలే. ఖమ్మం భూదాన భూముల యజ్ఞం, భూదాన యజ్ఞంలో రాజేందర్ రెడ్డి అని మొత్తం అణగారిన వర్గాలకి భూములు అందించిన మేధావి, మానవతావాది ఉన్నాడు. అలాంటి వాడు పక్షాన నిలబడతాం బీసీఎస్సీ ఎస్టీలమంతా. కానీ అలాంటి ఒకడో ఇద్దరు ఉన్న మంచోళ్ళకి వస్తుంది కదా చెడ్డ పేరు, ఈ బడ్లు వల్ల, ఈ బడ్లు బైరాగుల వల్ల వాళ్ళకి వస్తుంది కదా. హైకోర్టు, సుప్రీంకోర్టు పైన జీవన్ రెడ్డి అడ్వకేట్ జడ్జి, ఆయన గొప్ప మనసున్నాడు కదా. అందుకని
మొత్తానికి ప్రపంచమంతా తెలిసిపోయింది. ప్రపంచమంతా తెలిసిపోయేసరికి ఆత్మరక్షణలో పడ్డ రేట్లంతా ఆ ఊరు పోయాయి. వాళ్ళతోటి ఒక ధర్నా ర్యాలీ పెట్టించాలని, వాళ్ళతో ధర్నా పెట్టేయాలనుకున్నారు. అంటే ఇటు మన ధర్నా, అటు వాళ్ళ ధర్నా, రెండింటి మధ్య 144 సెక్షన్ పెట్టి భయానక వాతావరణం చేసి ధర్నాని కూలగొట్టి, శిబిరాన్ని కూలగొట్టి 144 సెక్షన్ పెట్టి మొత్తానికి ధ్వంసం చేయాలనుకున్నారు మన ఉద్యమాన్ని. ఇది గమనించి రాత్రే 7 గంటల వరకు ధర్నా ముగించుకొని కుటుంబ సభ్యులను మొత్తాన్ని కార్లు వేసుకొని తీసుకొని హైదరాబాద్ తీసుకొని రావడం జరిగింది.